గరుడ పురాణం ప్రకారం ఈ సంకేతాలు మీకు గనక తరచూ ఎదురవుతూ ఉంటే మీ దశ తిరగబోతుంది అని అర్థము. పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఆవు మీకు పదే పదే ఎదురుస్తూ ఉన్నట్లయితే మీకు ఆ పనిలో విజయం సాధించి త్వరలో మీకు లక్ష్మీ కటాక్షం కలగబోతుంది అని అర్థం. అదేవిధంగా ఒక గోవు తరచూ మీ ఇంటి ఆవరణలో ప్రతిరోజు గనక వస్తూ ఉంటే ఆ సంకేతము కూడా మీకు త్వరలో లక్ష్మీ అనుగ్రహం కలగబోతుంది. మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందబోతున్నారు అని అర్థము. అలాగే మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఇద్దరు బ్రాహ్మణులు గనక మీకు వచ్చినట్లయితే మీకు లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కలగబోతుంది. ఖచ్చితంగా మీకు శవం గనక ఊరేగుతూ మేళతాళాలతో ఎదురుస్తూ ఉన్నట్లయితే ఏ కార్యం చేతనైతే ఆ రోజు మీరు బయటకు వెళుతున్నారో ఆ కార్యము విజయవంతమై లక్ష్మీప్రదమంగా తిరిగి వస్తారు అని అర్థము.